ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ప్రతి గింజ మీద మన పేరు రాసి ఉంటుంది అంటారు. అంటే మనం తినే ప్రతి దాని మీద మనకి అని ఉంటే అది మనం తింటామని. కరెక్టేనది? ఎందుకు వచ్చిందంటే హిందీలో కూడా ఖానే వాలే దానే దానే పే లిఖా అవుతాయి ఖానే వాలే ఖానా. అంటే మనకి ఏది ప్రాప్తమో మనం చెప్పలేం కదా జయ. ఇప్పుడు మనం ఇంట్లో అన్నం వండుకుంటాం, వంట చేసేసుకుంటాము, సడన్ గా ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది. ఈ భోజనం ఇక్కడే వదిలిపెట్టి వచ్చి తిందామని వెళ్తాం, అక్కడి నుంచి రాలేపోతాం. ఆ రోజు మన అన్నం మీద మన పేరు లేదు. సాయంకాలం 7 చేరామనుకో, పొద్దున 11 గంటలకో 10 మనం వండుకున్న వంకాయ కూర, టమాటా పప్పు, చారు, బీరకాయ పచ్చడి అక్కడే ఉండిపోతాయి, అన్నం ఉండిపోతుంది. మహా అయితే ఏం చేస్తాం మనం, పచ్చడి కూర పప్పు ఉంటే ఉన్నాయిలే, అన్నం ఎవరికైనా ఇచ్చేసి ఫ్రెష్ గా అన్నం వండుకుందాం అని అనుకుంటాం. లేదా 7 మనం అటు నుంచి వచ్చేటప్పుడు మధ్యదారిలో ఇంకోళ్ళు ఎవరో తగిలి ఏదో బిర్యానీయో ఏదో తెస్తా ఉంటారు. బిర్యానీ ఉండగా ఇవన్నీ ఎందుకు తింటాం మనం, ఇవి ఎవరికో ఇస్తాం. ఇప్పుడు దాని మీద, ఈ తిండి మీద వాడెవరిదో పేరు రాసిందనమాట. మన పేరు దాని మీద లేదు. మనం తిన్న బిర్యానీ మనకు సూట్ కాక మర్నాడు పొద్దున వామిటింగ్స్ అవ్వచ్చు. మనకి ఫ్రెష్ గా ఇంట్లో వండుకున్న ఆహారం తినలేని ఇది మనకి అప్పుడప్పుడు కలుగుతూనే ఉంటుంది. ఇవాళ ఎవడి పేరు రాస్తుందో దీని మీద అని అనిపిస్తుంది. ఇది లోక సహజంగా జరిగేదే. అయితే ఎలా అవుతుందంటే, మనం బాగా ఊహిస్తాం ఇదంతా మందేనని, సడన్ గా మారిపోతుంది. మనకు అస్సలు సంబంధం లేని ఒక విషయం వచ్చి మన జీవితంలోకి ఎంటర్ అయిపోతుంది. ఇలా జరుగుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ అయిన సంఘటనలు గుర్తొస్తాయి దీన్ని చూస్తే. ఒక చందమామ కథ ఒకటి ఉంది దీని మీద. అయితే ఇది జరిగిన సంఘటనేనని ఫ్రెండ్ ఒకరు చెప్పారు నాకు. ఇలాంటి ఒకటి జరిగింది అని. ఒక హిందీ సినిమాలో కూడా కనపడి, చాలా పాత సినిమా ఇది, ఎప్పటిది, 60s లో ఒక హిందీ సినిమా ఎప్పుడో చూసాం మేము. ఇలాంటిది అంటే బహుశా హిందీ సినిమాలోనే చూసి అప్పట్లో చందమామలో రాశారేమో, మరి చూద్దాం. కథ బాగుంటుంది, పిల్లలకి చెప్పచ్చు, మనం తెలుసుకోవడానికి కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఒక ఆయనట ఒక టౌన్ లో, అంటే బాగా జనసమ్మర్దంగా ఉండే చోట ఆయనకి చాలా ఇళ్ళున్నాయి. 30 ఇళ్ళు ఉన్నాయట మొత్తం. 30 ఇళ్ళుంటే ఆయన ఏం చేసేవాడు, ఇంక పెద్ద వ్యాపారాలు చేసేవాడు కాదు. ముందు ఆయనకి 5-6 ఉన్నాయి, తర్వాత అక్కడో ఇల్లు కొన్నాక వ్యాపారాలు ఎందుకు, ఈ ఇళ్ళన్నీ అద్దెకిచ్చి, అద్దెకున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటే బాగుంటుంది, హాయిగా ఇళ్ళలోంచి రెంట్లు వసూలు చేసుకోవడమే పెద్ద వ్యాపారంగా ఆయన భావించాడు. ఇంతట్లో ఆయనకి ఎక్కడి నుంచో ఆస్తి కలిసి వచ్చి ఇంకా ఒక 5-6 ఇళ్ళు ఆయన వాటాకు వచ్చినాయి. వచ్చేసరికి మొత్తం 30 ఇళ్ళు. ఈయన ఏం చేసేవాడు, ఆ ఇళ్ళన్నీ అద్దెలకి ఇచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా చేస్తున్నాం కదా మనం ఆ పని. మన స్థలాన్ని అపార్ట్మెంట్కి ఇచ్చేసి అపార్ట్మెంట్ లో ఉన్న ఇళ్ళన్నిట్లలోంచి రెంట్లు వసూలు చేసుకునే ప్రోగ్రామ్ ఇప్పుడు కనపడుతూనే ఉంటుంది. ఇది పురాతనమైన సంగతి, 50లో కథ అనమాట. అయితే ఈయన ఏం చేసేవాడు, ఏమి రిపేర్లు చేయించేవాడు కాదు. రిపేర్లు అవి చేయిస్తే ఆదాయం తగ్గిపోదు, రిపేర్లు చేయించేవాడు కాదు. ఎలా ఉంటే అలా చవాల్సిందే వాళ్ళు. అందుకని ఏం చేశాడు, అలాగే ఎలా ఉన్న ఇల్లు అలాగే ఇచ్చేసి అలాగే రెంట్లు వసూలు చేసుకునేవాడు. ఇప్పుడు ఒకళ్ళు ఇవాళ ఇస్తామని, ఇంకొకళ్ళు ఇవ్వమని, లేదా ఒకళ్ళిద్దరు ఈ నెలలో ఇచ్చి ఇంకోళ్ళు ఇంకో నెలలో ఇచ్చి ఇలా అయ్యేది. ఆయన అందుకని ఏం చేశాడంటే, ఒక చిట్టా ఆవర్జ ఒక కాగితం రాసి పెట్టుకున్నాడు. కాగితం మీద ఏం రాశాడు, అందరివి 30 మందివి పేర్లు, వాళ్ళ నెంబర్లు, చిరునామాలు, అడ్రస్లు రాసుకుని వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు, ఇచ్చిన డబ్బులు రాసి పెట్టుకున్నాడు. 100 రూపాయలు రెంటు ఇచ్చారా ఇవ్వలేదా అనేది ఒక టిక్కు పెట్టుకుంటాడు అనమాట నెలకి. దీనికి మళ్ళీ పుస్తకం పెట్టుకుంటే దండగాని ఓ కాగితం మీద రాసుకుని కాగితం మడత పెట్టి పర్సులో పెట్టుకున్నాడు. సరే, ఒక నెల 10వ తారీఖో 9వ తారీఖో ఏం చేశాడు ఆయన, ఈ ఇళ్ళన్నిటికీ 30 ఇళ్ళ వాళ్ళకి ఏం చెప్తాడంటే, 1 నుంచి 10 లోపల డబ్బులు చేర్చి పెట్టుకోండి, 10వ తారీఖు వస్తా, 10వ తారీఖు కనుక ఇవాళ ఇవ్వం రేపిస్తాం అని మీరంటే కుదరదు, 10th వరకు టైం ఇస్తానని చెప్తాడు. 10వ తారీఖు వచ్చాయి. 10వ తారీఖు వచ్చేసరికి అలా అందరూ డబ్బులు ఇచ్చేసారు. ఈయన మొత్తం 400 రూపాయలు 470 రూపాయలు వచ్చినాయి. పాత రోజులు కదా. ఈ వచ్చిన డబ్బుని పర్సులో పెట్టుకున్నాడు. పెట్టుకున్నాక ఏం చేశాడు, ఓ బస్సు ఎక్కాడు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి. ఆ బస్సులో ఒక దొంగవాడు ఈయన పర్సు కొట్టేశాడు. పర్సు పోయింది. ఆయన ఇలా దిబోని మొత్తుకున్నాడు. మొత్తం ఆ నెల వసూలైన రెంట్ అంతా అందులోనే ఉంది. ఆయన ఏం చేసేవాడంటే, బస్సుకి వెళ్ళడానికి రావడానికి ఆయన దగ్గర పాస్ ఉంది, ఏమీ డబ్బులు తెచ్చుకునేవాడు కాదు. పర్సులో వాళ్ళ వసూలైన డబ్బులు మాత్రమే ఉండేవి. పర్సు మొత్తం పోయింది. ఈ దొంగవాడు కొట్టేశాడు కదా. ఈ కొట్టేసిన దొంగవాడు ఏమైంది, పర్సు తీసి చూసుకున్నాడు, ఎక్కడికో ఒక మూలకెళ్ళి లెక్కెట్టుకున్నాడు. లెక్కెడితే దాదాపుగా 400 రూపాయలు ఉన్నాయి. దాంతో పాటు కాగితం బయటకు వచ్చింది. ఈయన చిట్టా ఆవర్జ రాసుకుంటాడు కదా,
ఆ చిట్టా తీసేసరికల్లా పేర్లు గీర్లు అన్నీ కనబడ్డాయి. వాడు ఆ కాగితం చింపేద్దాం అనుకున్నాడు. ఆ కాగితాన్ని మళ్ళీ మడత పెడుతుండగా ఆ ప్రాంతపు పోలీస్ ఇన్స్పెక్టరు సిగరెట్ కాల్చుకోవడానికి ఆయన ఆ మూలకొచ్చాడు. ఈయన చూసాడు. ఏంట్రో ఈ బోల్ డబ్బులు కనపడుతున్నాయి, ఎక్కడిది పర్సు అన్నాడు. అనేసరికల్లా అబ్బాయి నాదేనండి, అది కాదండి, ఏం లేదండి, కాదు నువ్వు ఈ మధ్య దొంగ పనులు చేసినావా, మొన్న మధ్య రిలీజ్ అయ్యావు, ఏదో చేసావు, తే అని చేతిలో నుంచి పర్సు లాక్కున్నాడు. డబ్బులు లెక్క పెట్టాడు, 400 కనపడ్డాయి. కాగితం తీసేసరికల్లా చిరునామాలతో సహా అంటే అడ్రస్లతో సహా ఉన్న కాగితం. అందరూ ఎవరు ఇచ్చిన డబ్బులు వాళ్ళ లైన్లో రాసి ఉన్నాయి. పైన ఏమీ పెద్దగా రాసి లేదు, పేర్లు వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన డబ్బులు రాసి ఉన్నాయి. సరే ఈ డబ్బులు నీవే, బాగానే ఉంది, ఈ కాగితం ఏమిట్రా అని అడిగాడు. సమాధానం చెప్పాలిగా. వీడు ఒక్క క్షణం గుటకలు మింగి, అదేనండి ఈ నెలలో నా పుట్టినరోజు అండి, ఈ డబ్బులండి వీళ్ళందరూ నాకు ఇదివరకు అదే డబ్బులు అప్పిచ్చారండి, ఆ డబ్బులన్నీ వాళ్ళ కోసమే సంపాదించాను, ఎవరి డబ్బులు వాళ్ళకి పంపించాలని కాగితం రాసి పెట్టుకున్నానండి అన్నాడు. ఎవరెవరికి ఎంత ఇవ్వాలో రాసి పెట్టుకున్నాను అన్నాడు. అనేసరికల్లా ఈయన ఏం చేశాడు, సరే అవునా అలాగ బలివాడరా, నువ్వు చాలా బుద్ధిమంతుడు, నువ్వు దొంగవనుకున్నాను, నీకు ఇంత బుద్ధి ఉందా, ఎంత మంచివాడు నువ్వు అని కాగితం పడతపెట్టి పర్సులో పెట్టి పర్సు వాడి జేబులో పెట్టాడు. దాని నా దగ్గర సైకిల్ ఉంది, సైకిల్ ఎక్కి వెళ్దామని వెంబడ పెట్టుకుని వెళ్ళాడు. సైకిల్ ఎక్కించుకుని పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళాడు. సరాసరి నువ్వు డబ్బులు పంపించాలి కదా, మనీ ఆర్డర్ చేయాలి, నువ్వు పద మనీ ఆర్డర్ చేద్దు కానీ నా ఎదురుగుండానే కూర్చొని మనీ ఆర్డర్ చేయమన్నాడు. ఇప్పుడు ఈ దొంగ ఏం చేస్తాడు, కాదు కూడా అన్నాడా, దొరికిపోయాడే. అందుకని తప్పనిసరిగా ఏం చేశాడు, ఈ అడ్రస్ల ప్రకారము ఎవరెవరికి డబ్బులు ఒకడు 100 ఇచ్చాడు, ఒకడు 50 ఇచ్చాడు, ఒకడు 40 ఇచ్చాడు, ఒక 30 100 ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరే. అప్పట్లో రెంట్లు తక్కువ, 30, 50, 40, 20, 25 చొప్పున 30 మందికి 400 రూపాయల్ని అతను సర్దాల్సి వచ్చింది. తీరా 400 డబ్బులు పెట్టాక ఏమైంది, ఛార్జీలు పడవు. మనీ ఆర్డర్కి 4 రూపాయల మనీ ఆర్డర్ ఛార్జీ అందులో లేదు. తన ఆల్రెడీ వాడి దగ్గర ఒక 5 రూపాయలు ఉంది, ఆ 5 రూపాయలు కూడా ఇచ్చాడు. ఇచ్చేసరికల్లా 3వ రోజు పొద్దుటికల్లా ఈ మొత్తం డబ్బులన్నీ ఈ 400 రూపాయలు ఎవరెవరు రెంట్లు ఇచ్చారో ఆ ఇళ్ల వాళ్ళకి చేరిపోయినాయి. ఈ పంపించిన దొంగవాడి పేరు వీరేశం. ఈ వీరేశం అనేవాడు ఫలానా పోస్ట్ ఆఫీస్ నుంచి తమకు ఎందుకు డబ్బులు పంపించాడో వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. కానీ ఈయన డబ్బులు పోయినాయని వీళ్ళకి డబ్బులు అందినాయని తెలిసిన మధ్యవర్తులు కొంతమందికి ఎవడో ఈయన ఇల్లు కూడా బాగు చేయకుండా వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు, ఈయనకి తగిన శాస్తి జరిగిందని ఈ మాట ఆయనకి చెప్పాలి. మీ ఇళ్ళ వాళ్ళందరికీ డబ్బులు అందినాయి ఇలాంటి మాట చెప్పలేదు, కానీ డబ్బు మాత్రం అందిపోయింది. ఇప్పుడు నెల తిరిగేసరికి రెంట్కి డబ్బులు మనం ఏం చేస్తాం, మనం మామూలుగా ఒక లైన్ పెట్టుకుని లిస్ట్ అవుట్ చేసుకుంటాం. మనకు 1 లక్ష రూపాయల సంపాదన ఉందనుకోండి, ఈ 10,000 దీనికి, ఈ 10,000 దీనికి, 8,000 లక్ష కాదు 10,000 ఉంది, 1000 దీనికి, 800 దానికి, 200 దీనికి అని పెట్టుకుంటామా. ఇప్పుడు ప్రతివాడు ఈ 30 ఇళ్ల వాళ్ళు ఇంటి దగ్గర తీసిన డబ్బులు వెనక్కి వచ్చేసినాయంటే వాళ్ళకి ప్లస్ అయింది, హ్యాపీ. ఆ డబ్బు మీద వాళ్ళ పేరే ఆ నెల రాసింది. ప్రతిసారి ఇలా జరగదు, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు వాడి కాగితం రాసి పెట్టడము వీళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. డబ్బులు పట్టుకెళ్ళిన వాడికి కాలేదు, కొట్టేసిన వాడికి కాలేదు. ఆ డబ్బులు ఎవరివో వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ డబ్బు వాళ్ళకి ఆ నెలకి వెనక్కి చేరిపోవడం. వీళ్ళు రెంట్ ఇచ్చేసినట్టే కాగితం రాసుకుని వెళ్ళాడు, ఇక అతను కాదని అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఇలాంటి వాడు కాగితం రాసుకుని సంతకాలు పెట్టించుకునేవాడు ఉంటే అతికిచ్చిన వాళ్ళు కూడా తమ ఇంట్లో పుస్తకంలో రాయించుకుంటారు కదా, ఓ సంతకం పెట్టించుకుంటారు. కాబట్టి ఆయన నా డబ్బులు నాకు అందలేదని ఆయన అనడానికి వీలే లేదు. ఇలా ఒక సంఘటన జరిగింది, చాలా కాల క్రితం జరిగితే దీన్ని హిందీ సినిమా తీశారు. నేను ఈ చందమామ కథలో కూడా చదివాను. కాబట్టి ఎవడి పేరు ఏ రోజు దేని మీద రాసి ఉంటుందో మనకు తెలియదు, ఎలాగైనా జరగచ్చు. జీవితం భగవంతుడు ఏంటంటే మనం ఒక ప్లాన్ చేసుకుంటే దేవుడు ఇంకొకలాగా ప్లాన్ చేస్తాడు. దాన్ని మాస్టర్ ప్లాన్ అంటాం. మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది. అదే ఎప్పుడు ఎలా తలుస్తాము అనేది మనకి తెలీదు, భగవంతుడికి తెలీదు. అది రాసి ఉంటుంది, ఆ లైన్ ప్రకారం జరగాల్సింది జరిగిపోతుంది. సో దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి మనం తినే గింజ మీద మన పేరు రాసి ఉండాలి, అంతే కదా. అంతే రాసి ఉండాలి. ఇప్పుడు మనది కాంది మనకు కావాలని వెంపర్లాడుకోదు, మనదైతే ఎక్కడున్నా తిరిగి మన చేతిలోకి వచ్చేస్తుంది అంతే. మనం కాబట్టి అన్నిటికీ భగవంతుడి మీద భారం వేయకూడదు చేయ. కొన్నిటికి భగవంతుని దేవుడికి వదిలిపెట్టేసేయాలి, కాలానికి వదిలిపెట్టేసేయాలి. పట్టు విడుపులు ఉండాల్సిందే జీవితంలో.
ఇది మంది కాదు, దానికోసం ఏడకూడదు. కొంతమంది మనకి మించిన దానికి ఆశలు పెట్టుకుంటారు అమ్మగారు. అంటే మన రేంజ్ వరకు పెట్టుకోవాలి కదా, అదే. మనల్ని దాటి పెట్టేసుకొని దానికోసం పరితపించుకుని మీరు అన్నట్లుగా ఎక్కడికో ఊహించుకొని ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కసారి మామూలు జీవితాలకి సడన్ గా ఒక చేంజ్ వచ్చేస్తుంది. అది కాలం చేయదలుచుకున్న చేంజే. భగవంతుడు మనం చేయాల్సింది ఏంటి, నువ్వు చేయాల్సిన పని నువ్వు సరిగ్గా చేస్తే నీకు కావాల్సింది నీకు రావాల్సింది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అలా ఆలోచించాలి అంతే. బీ పాజిటివ్. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. ఒక స్టోరీతో కలుద్దాం తప్పకుండా.